నెల్లూరులో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడికి పాల్పడ్డారు. దేవుడి పటాలు మినహా ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కోవూరులో జరిగిన వైసీపీ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒక దేవుడి పటాలు మినహా మిగతా అన్ని వస్తువులు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే నెల్లూరు జిల్లా కోవూరులో కాసేపటి క్రితం జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఇక్కడ భారీ ఎత్తున కూడా ఒక్కసారిగా జరిగినటువంటి విధ్వంసం. ఈ విధ్వంసంలో దాదాపుగా అన్ని వస్తువులు ఆల్మోస్ట్ ఆల్ పడిపోయినటువంటి పరిస్థితి. ఒక దేవుడి పటాల మినహా మిగతా అన్ని వస్తువులను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు భారీ ఎత్తున కూడా ఆయన నివాసాన్ని వద్దకు చేరుకొని తమ ఆవేదనను కూడా వెల్లుగక్కినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్ద సంఖ్యలో అయితే తరలి వచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఏం జరిగింది సార్ ఇక్కడ? మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, నెల్లూరులో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి చూడలేదు. ఈ మధ్యకాలంలో కాకాన గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ పెట్టినప్పుడే అనుకున్నాం. సో ఇట్లాంటి కేసులు పెట్టడం ఎప్పుడూ జరగలేదు. ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని, మాజీ మంత్రి మీద ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం చాలా తప్పు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇట్లాంటి జరగలేదని చెప్పి కూడా అనుకున్నాం. మరి ఈరోజు ఇక్కడికి వస్తే ఒక 2 గంటల క్రితమే తెలిసింది, నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, ఎవరో కొంతమంది రాళ్ళు వేస్తున్నారంటే బయట నుంచి 4 రాళ్ళు వేస్తుంటారేమో, అయినా కూడా అది తప్పు అని చెప్పి అందరం కూడా ఇక్కడికి వస్తే ఈడ చూస్తే అసలు నిర్ఘాంతపోయినాం. లోపలికి వెళ్తే కళ్ళనీళ్ళ పర్యంతం కావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనుషులు కనుకుంటే చంపి వాళ్ళు వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చినట్టుగానే కనపడతా ఉంది. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్ వైడ్గా ఆయనకు మంచి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన సతీమణి ఇంట్లోనే ఉన్నారు. ఆమె దాంకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. లేకపోతే ఆమెను కూడా ప్రాణాలతో మిగిల్చి ఉండేవాళ్ళు కాదు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇష్యూ తెలుసుకొని హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి రావడం కానీ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కనుక జరుగుంటే ఏదో అనుకోవచ్చు. ఇక్కడ ఈరోజు ఆ దర్గాకు సంబంధించినటువంటి ఇష్యూ వల్ల కొన్ని వేల మంది పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎస్పీ ఆఫీసు కోటవేత దూరంలో ఈ ఇల్లు కూడా ఉంది. చుట్టుపక్కల అన్నీ కూడా ఒక మంచి పోష్ ఏరియా. ఇలాంటి ఏరియాల్లో కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితికి ఒడగడితే ఇంకా సామాన్య కార్యకర్తలు, మారుమూల ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా బతుకుతారని కూడా అర్థం చేసుకోదగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సభ జరిగింది. ఆ సభలో ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి దాడి జరిగింది అంటున్నారు. ఏమై ఉండొచ్చు అంటారు? డెఫినెట్గా ఆయన మాట్లాడిన దాంట్లో మీకు తప్పనిపించిందా, ఒప్పు అనిపించిందా తీసి పక్కన పెడదాం. ఆయన ఒక ప్రతిస్పందన, అవతల వ్యక్తులు మాట్లాడిన దానికి ఈయన ఆన్సర్గా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి మీకు నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చనప్పుడు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజల ముందుకు మనం వెళ్తాం. మీకు తప్పనిపించినప్పుడు మీ వాయిస్ను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళగలగాల. ఏ విధంగా అది తప్పనిపించింది, ఏ విధంగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయో డెఫినెట్గా చెప్పొచ్చు. ఒకవేళ లేదనుకుంటే మీ చేతిలో రెడ్ బుక్ రాజ్యాంగం కూడా ఉంది కాబట్టి కేసులు పెడతా ఉన్నారు కదా, ఆ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి కూడా మీరు ప్రయత్నించి ఉండొచ్చు. దాన్ని కూడా చట్టపరంగా మేము ముందుకెళ్ళి ఉండేవాళ్ళం. కానీ ఈ సంస్కృతి ఏంటి? ఇళ్ళ మీద దాడులు చేయడం ఏంటి? చంపడాలు ఏంటి? రేపొద్దున చంపడానికి నమ్మకం మీకుందా? ఎవరైనా చెప్పగలరా చంపకుండా పోతారని? తప్పకుండా ఈ రోజు కనుక దీన్ని ఉపేక్షిస్తే రేపొద్దున వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్తల గురించి కాదు, నాయకులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తులను కూడా తప్పకుండా చంపించడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి పరిస్థితులు అన్నటివి డెఫినెట్గా సమాజంలో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఇవాళ దాడి జరిగింది, ఏదైతే మీరు చెప్తున్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా జైల్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జిల్లా వైసీపీ ఎలాంటి కార్యాచరణ చేయబోతుంది? జిల్లానే కాదు, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేయడం, మొత్తం పరిస్థితిని అంతా కూడా ఆయన తెలుసుకుని వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా ఆయన కొద్దిసేపు మాట్లాడారు. డెఫినెట్గా స్టేట్ వైడ్గా దీన్ని మేము తప్పకుండా ఇంకొక నాయకుడి మీద ఇలా జరగకూడదని చెప్పి మేము వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది జిల్లాకు పరిమితం చేయం, స్టేట్ వైడ్గా ఈ విషయం తీసుకెళ్ళి ఇంకొకసారి చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకురావడం కూడా జరుగుతుంది. అయితే చూడొచ్చు, ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడే కారుని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. కారే కాదు, దాదాపు అన్ని వస్తువులని, ఒక దేవుడు పటాల మినహా మిగతా అన్ని వస్తువులను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ఘటనలు మాత్రం ప్రస్తుతం
ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారాయి. దీనిపైన ఇప్పటికే పోలీసులకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలికి చేరుకుని వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఆయన నివాసం లోపల కూడా పరిస్థితిని కానీ పరిశీలిస్తే నివాసం లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పూర్తిగా ఇక్కడ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవాలి. సీసీకి ఫుటేజ్కి సంబంధించి సీసీటీవీ కెమెరాలు కూడా పగిలిపోయాయి. ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా లోపల ఉన్నారు. అలా ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జిల్లాకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అనేక మంది నేతలు కూడా భారీ ఎత్తున ఇటు ఎవరైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన అభిమానులు అయితే పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జిల్లా పోలీసు కార్యాలయానికి కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయం పైన న్యాయ పోరాటం అయితే చేస్తామని చెప్పి వైసీపీ చెప్తోంది. మరోవైపు కాసేపటి క్రితమే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఫోన్లోనే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం, పూర్తిగా కూడా అవసరమైతే ఎంత దూరం అయినా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు నివాసంలో చూస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి, మొత్తం చిందరవందరగా పరిస్థితి. నెల్లూరు నగర నడిబొడ్డులో ఇలాంటి ఘటన జరిగింది. దీనిపైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. కోవూరుకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కోవూరుకి సంబంధించినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వచ్చారు. అయితే ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆమె మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలపైన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆవేదన వ్యక్తం చేసి ఏదైతే ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ పైన జుగుప్సాకరంగా మాట్లాడడం, ఎవరైతే ఇటు ఒక మహిళ ప్రధానంగా కూడా ఒక శాసనసభ్యురాలు, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి పాలక మండలిలో సభ్యురాలు, అలాంటి మహిళలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటూ ఒక పక్కన టీడీపీ చెప్తుంది. మరో పక్కన వైసీపీ మాత్రం ఇటు ఆయన మాట్లాడితే దానికి ఎదురు సమాధానం చెప్పాలి, కేసులు అయితే పెట్టుకోవాలి, కానీ ఇలాంటి దాడులు చేయడం మాత్రం దుర్మార్గం అంటూ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నెల్లూరులో అయితే ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇది నెల్లూరులోని నల్లపురెడ్డి నివాసం వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.